నరవిజయ్ గారు, ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో సిజేపీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి, మేము ఒక ప్రశ్నించే శక్తిగా ఎదుగుతామంటని చెప్పి సిజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతుంది దేశవ్యాప్తంగా కూడా? అంటే ఇది మరో ఆమ్ ఆద్మీ పార్టీ లాగా మారుతుందా? ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ హైయెస్ట్ వేవ్ చూసాం, లోయెస్ట్ వేవ్ చూసాం. అట్లా ఏమన్నా మారుతుందా? లేదు అంటనంటే ఇది ఒక ఓన్లీ ప్రశ్నించే వేదికగా కొనసాగుతుందా సిజేపీ అనేది? ఇది టైం బీయింగ్ లో తెలుస్తుందండి. ఇక్కడ రెండు రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి, వ్యూహాలు. ఇందులో బీజేపీ వ్యూహం కూడా ఉన్నది. ప్రస్తుతం 15 సంవత్సరాలు అవుతున్నటువంటి దశలో ఒక విపరీతమైనటువంటి ప్రజల్లో అండర్స్ట్, వ్యతిరేకత, మోడీ పట్ల గతంలో ఉన్న ఇమేజ్ అంత డౌన్ఫాల్లో ఉంది. ఈ డౌన్ఫాల్లో ఉన్నటువంటి సమయం ప్లస్ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నటువంటిది. ఎక్కడెక్కడైతే ప్రజల్లో వ్యతిరేకత ఉందో ఉన్నటువంటి వ్యతిరేకత అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ వైపు మళ్ళకుండా ఒక సిజేపీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి విధంగానే ఉండి భవిష్యత్తులో బీజేపీ ఆడే గేమ్లో సిజేపీని ఒక పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేస్తే ఉంటాయి యూత్, ఇదంతా ఓట్లు బాగుంటాయి. ఓట్లను డైవర్ట్ చేసేటువంటి వ్యూహం కూడా బీజేపీ చేసే అవకాశం ఉంటుంది సిజేపీ ద్వారా. ఒకవైపు చోట్ల ఒకవేళ ప్రతిపక్షాలు గట్టిగా ఉన్న చోట్ల ఓట్లు చీలకుండా ఉండే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఎక్కడైతే వీక్ ఉందో కాంగ్రెస్ వైపు, ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ఎక్కడ ఉందో కాంగ్రెస్ వైపు కనుక ఈ ఓట్లన్నీ షిఫ్ట్ కాకుండా సిజేపీ వైపు షిఫ్ట్ అయ్యేటట్టు ఒక ప్రత్యామ్నాయం, ప్రతిపక్షాలనే ఒక ప్రత్యామ్నాయం ప్లస్ ఇదంతా జెన్జీ ఓట్లు, ఒక యూత్ ఓట్లు, ఒక ఆవేశంగా ఉన్నటువంటి ఓట్లు మాత్రం చాలా వస్తాయి. సిజేపీకి కొన్ని కోట్ల ఓట్లు పడే అవకాశం ఉంటాయి. ఆ కోట్ల ఓట్లు ఏదో ఒక పార్టీ వైపు, ఇప్పుడున్న రాజకీయ పార్టీ వైపు ఉంటే అధికారం మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది. ఇదే ఉందనుకోండి, బీజేపీ ఆడేటువంటి వ్యూహంలో భాగమే అయితే ఆ ఓట్లు సిజేపీకి ఇవ్వనట్టయితే వాళ్ళు ప్రతిపక్ష ఓట్లు చీలుతాయి, యాంటీ గవర్నమెంట్ ఓటు చీలే అవకాశం ఉంటుంది, చీలి వాళ్ళకే బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో ఇంత పెద్ద, ఎందుకంటే మోడీ లాంటి వ్యక్తి ఒక నియంతగా ఉండి, ఒక ఎదురు లేకుండా ఉండి, సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీడియానే అప్పరాడు. ఫస్ట్ టైం ఒక సిజేపీ అనే ఒక యూత్ ద్వారా వచ్చిన ఈ పార్టీ, సెటైరిక్ గా ఉన్నటువంటి పార్టీ సోషల్ మీడియాలో అప్పర్ హ్యాండ్ సాధించింది. ఒక అధికార పార్టీని, 1000 కోట్లు ఉన్నటువంటి పార్టీని కాదని సామాన్యంగా ఉన్నటువంటి అప్పర్ హ్యాండ్ సాధించి దించారు. ఆఖరికి మోడీయే ఇన్స్టాగ్రామ్ లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి పార్టీకి లొంగి ఒక రిజైన్స్ ఒక మంత్రిని కూడా తప్పించేటువంటి దాకా వచ్చిందంటే సిజేపీని ప్రోత్సహించే ఉద్దేశం బీజేపీకి ఏమైనా ఉందా అనేది మనం రాజకీయంగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఒక ఉద్యమం ప్రోత్సహించడమే కాదు, పాపం వీళ్ళు ఇప్పుడు కష్టపడ్డారు, ఉద్యమం చేశారు, ఒక నిజాయితీతో కూడినటువంటి ఉద్యమమే ఇది. మనం దాన్ని ఏమాత్రం శంకించడానికి వీళ్ళైనటువంటిది. అమాయక ఆవేశం, ఆవేదన, ఆలోచన, మేధావులు ఉన్నారు, అంతా ఉన్నటువంటి స్టూడెంట్స్, ఎక్కడ చూసినా ఒక సబ్జెక్ట్తో మాట్లాడుతున్నటువంటి స్టూడెంట్స్. అట్లాంటి స్టూడెంట్స్ని ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ అట్లుంది. ఏం చేస్తారు? ఏదైనా మాయ చేస్తారా? మాయ చేసి పాపం దేశాన్ని అంత ఇంకే రకంగా తీసుకెళ్తారు అనే ఎవరు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రాజకీయ వ్యవస్థ, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, దాని నుంచి సిజేపీ ఒక తెలివిగా ఒక దేశ భవిష్యత్తు కోసం ఆలోచించి వ్యవహరించాల్సినటువంటి సమయం అయితే ఉన్నది. ఆవేశంగా నిర్ణయాలు తీసుకొని ఏదైనా అయితే దేశమే మరో మలుపు తిరిగే అవకాశం. విజయ్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. డాక్టర్ సుధాకర్ గారు, మీరు